ఊర్మిళాదేవి ఎంత గొప్పదో మీకు తెలుసా? రామాయణం అందరూ సీతాదేవి త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ మరొక మహాత్మురాలైన త్యాగం గురించి మనం తరచూ మర్చిపోతున్నాం. ఆమె ఎవరో తెలుసా? లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడు. లక్ష్మణుడు అన్నయ్యతో పాటు అరణ్యంలో ఉండాలన్న సంకల్పంతో ఊర్మిళను వదిలిపెట్టి వెళ్తున్నాడు. ఊర్మిళాదేవి ఆమె భర్తను 14 సంవత్సరాలు విడిచిపెడుతున్నది. ఆమె అలగలేదు, అడగలేదు, కనీసం వాదించలేదు. ఎందుకంటే ఆమె అర్థం చేసుకుంది, ధర్మమే పెద్దది. లక్ష్మణుడు రామునికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఆమె తన భర్తను పక్కన పెట్టి ధర్మానికి అండగా నిలబడింది. ఇది ఏమాత్రం తక్కువ త్యాగమో చెప్పండి. లక్ష్మణుడు అరణ్యంలో 14 ఏళ్ల పాటు నిద్రలేని జీవితం గడిపాడు. అది ఎలా సాధ్యం? ఊర్మిళాదేవి తన భాగస్వామి భాగంగా ఉండే నిద్రను కూడా త్యాగం చేసింది. ఒక మహా పౌరాణిక విశ్వాసం ప్రకారం లక్ష్మణుడు నిద్రలేని జీవితం గడపగలిగిన దానికి కారణం ఊర్మిళాదేవి తన నిద్రను అతనికి ఇచ్చింది. ఊర్మిళాదేవి అశోకంగా ఉండేది. ఆమె కూడా రాజ్యంలో తన బాధలను మనసులో దాచుకొని ధర్మాన్ని నమ్మి ఓర్పుతో త్యాగంతో జీవించింది. ఆమె నిశ్శబ్దంలో నిండిన గొప్పతనం ఒక మహాద్వీపంలా వెలుగుతోంది. రామాయణంలో గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ ఊర్మిళాదేవి లాంటి వారి మనం మర్చిపోకుండా ఆమె ధైర్యం, నిశ్చలత, త్యాగం, నిశ్శబ్ద సేవ ఒక నిజమైన వీరనారి అని ప్రతిరూపం.